నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల ప్రక్రియలో చెలరేగిన తీవ్ర గందరగోళం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం అస్తవ్యస్తంగా మారి విద్యార్థులను వారి తల్లిదండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. దాదాపు 17 లక్షల మంది పరీక్షలు రాస్తే అందులో ఏకంగా 4 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ ఆన్సర్ షీట్స్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అంటే ప్రతి నలుగురిలో ఒకరి ఫలితాలపై డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. మే 13న ఫలితాలు విడుదలైన నాటి నుంచి సిబిఎస్ఈ ఆన్లైన్ పోర్టల్ పదే క్రాష్ అవుతుండటంతో విద్యార్థుల ఆందోళన మరింత పెరిగింది. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలోని టెక్నికల్ లోపాలే. విద్యార్థులు పొందిన ఆన్సర్ షీట్స్ స్కాన్ కాపీలో క్లారిటీ లేకపోవటం, కొన్నిసార్లు ఒకరి ఆన్సర్ షీట్స్ మరొకరికి పంపటం లాంటి తీవ్రమైన తప్పిదాలు బయటపడ్డాయి. వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థి తనకు బోర్డు పంపిన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ తనది కాదని వేరొకరిదని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ బండారం బయటపడింది. ఆ తర్వాత స్వయంగా సిబిఎస్ఈ బోర్డే ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్లు తారుమారైనట్లు అంగీకరించడం సంచలనం రేపింది. న్యాయం కోసం ప్రశ్నించిన విద్యార్థిని, అతని కుటుంబాన్ని కొందరు సోషల్ మీడియాలో పాకిస్తానీ ఏజెంట్లంటూ ట్రోల్ చేయటం మరింత దారుణం. సిబిఎస్ఈ 12th క్లాస్ ఆన్సర్ షీట్స్ తారుమారు ప్రభావం కేవలం దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మందిపైనే కాదు, పరీక్ష రాసిన 17 లక్షల మంది విద్యార్థులందరిపైన పడుతుంది. ఒకరి మార్కులు మరొకరికి వెళ్లటం వల్ల మెరిట్ విద్యార్థుల ర్యాంకులు, కాలేజీల్లో అడ్మిషన్లు తలకిందులయ్యే ప్రమాదం ఏర్పడింది. మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం బోర్డు మే 29న పోర్టల్ తెరుస్తామని ప్రకటించినా అప్పటికే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్స్ గడువు ముగిసిపోతుందేమోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. స్టూడెంట్స్ నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జోక్యం చేసుకుని బోర్డు నుంచి నివేదిక కోరారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం టెక్నికల్ లోపం కాదని, దీని వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన అన్నారు. ఈ మూల్యాంకన కాంట్రాక్టును పొందిన కోఎంట్ అనే సంస్థ గతంలో గ్లోబరీనా పేరుతో తెలంగాణలో ఇలాంటి తప్పిదాలకే పాల్పడింది. ఆ సంస్థ వైఫల్యం కారణంగా 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వివాదాస్పద బ్లాక్ లిస్టులోని సంస్థకు మళ్లీ కాంట్రాక్టు ఎలా ఇచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మొత్తం కుంభకోణంపై స్వతంత్ర జ్యుడిషియల్ విచారణతో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ ఘటన మరువక ముందే ఇప్పుడు సిబిఎస్ఈ మూల్యాంకనంలో ఇంత పెద్ద గందరగోళం చోటు చేసుకోవటం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమే. ఈ ఆరోపణలపై సిబిఎస్ఈ వివరణ ఇచ్చినప్పటికీ లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం అంధకారంలో ఉంది.
ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.